గాయ్స్, ఇట్స్ మీ ఇగ్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్లో ఇంకా వేరే వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ కమింగ్ టు టుడేస్ వీడియో, థింగ్స్ టు ప్యాక్ వైల్ కమింగ్ టు యూఎస్ఏ. ఇది ఒక పెద్ద క్వశ్చన్ కదా. మనం ప్యాకింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఏదైనా డిఫరెంట్ ప్లేస్కి, కంట్రీకి మూవ్ అయ్యేటప్పుడు ఎన్ని తెచ్చుకోవాలి, ఎన్ని పెట్టుకున్నా తక్కువనే వస్తుంటాయి. బట్ ఏం వరీ కాకండి, ఇక్కడ అన్నీ దొరుకుతాయి మ్యాక్సిమం. బట్ మనం వచ్చేటప్పుడు బేసిక్గా కొన్ని థింగ్స్ తీసుకుంటే సరిపోతుంది. ఒక 1 to 2 వీక్స్ సర్వైవ్ అయ్యేలాగా ఉంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చాక మీరు షాపింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ ఎవరైనా రిలేటివ్స్, ఫ్రెండ్స్ అట్లా ఉన్నారంటే దట్స్ ఫైన్. మీకు ఏది కావాలో అది తెచ్చుకోండి. ఇక్కడికి వచ్చాక అన్ని కొనవచ్చు. లేరు, ఇక్కడ ఎవ్వరు లేరు అంటే మీకున్న స్పేస్లో మీరు అన్ని ఈక్వల్ రేషియోస్లో సెగ్రిగేట్ చేసుకొని తెచ్చుకోవాలన్నమాట. బికాస్ ఏదో ఒకటి కొంచెం మర్చిపోయినా ఇక్కడికి వచ్చాక మనకి ఎవరొకరు ఫ్రెండ్స్ అయితే మంచిగా అయితే దట్స్ ఫైన్, అవుతారు మ్యాక్స్ అందరికీ. బట్ రాగానే సెకండ్ డే, థర్డ్ డేనే బయటకు వెళ్ళాలంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా. అట్లీస్ట్ సెట్ అవ్వడానికి ఒక 3-4 డేస్ అవుతుంది. కాబట్టి మీరు 3-4 డేస్ అయినా సర్వైవ్ అయ్యేలాగా మ్యాక్సిమం థింగ్స్ ఏది మర్చిపోకుండా తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అండ్ నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను ఈ వీడియోలో. బికాజ్ నేను కూడా యాజ్ ఎ స్టూడెంట్ వచ్చాను మాస్టర్స్ చేయడానికి యూఎస్కి. సో నేను వచ్చేటప్పుడు ఏం తెచ్చుకున్నాను, ఇక్కడికి వచ్చాక అరే అవి తెచ్చుకుంటే బాగుండు, అట్లా ఆ ఫీలింగ్ ఉంటుంది కదా నాకు, ఏవైతే మిస్ అయినా అని చెప్పేసి అవన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ అయితే మనం బ్యాగేజెస్ నుంచి స్టార్ట్ చేద్దాము. నార్మల్గా మనకు 2 చెక్-ఇన్ బ్యాగ్స్, 1 క్యాబిన్ బ్యాగ్ అలౌ చేస్తారు. చెక్-ఇన్ బ్యాగ్స్ వచ్చేసి 23 kgs ఉంటుంది. క్యాబిన్ బ్యాగ్ వచ్చేసి 8 or 7 kgs అలా ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో మీరు బ్యాక్ ప్యాక్ కూడా క్యారీ చేయొచ్చు. బ్యాక్ ప్యాక్లో ఓన్లీ ల్యాప్టాపే తెచ్చుకోండి, ఎక్స్ట్రా ఏం తెచ్చుకోకండి. బికాస్ కొన్ని ఎయిర్లైన్స్ వాళ్ళు 2 బ్యాగ్స్ అయినా అలౌ చేస్తారు, కొంతమంది అలౌ చేయరు. సో మీరు డిపెండ్స్ ఆన్ ద ఎయిర్లైన్స్ అనమాట. ఒక బ్యాక్ ప్యాక్లోనే ఏమైనా థింగ్స్ పెట్టేసుకొని అదే ఒక 7-8 kgs అన్నా చేసుకోండి. లేదు ల్యాప్టాప్ సపరేట్గా క్యారీ చేసినామన్నా ప్రాబ్లం లేదు. నేనైతే సపరేట్గా క్యారీ చేశాను అనమాట. ల్యాప్టాప్ సపరేట్ అండ్ క్యాబిన్ బ్యాగ్ సపరేట్, అందుకే చెప్తున్నా. నెక్స్ట్ వచ్చేసి చెక్-ఇన్ బ్యాగ్స్. చెక్-ఇన్ బ్యాగ్స్ ఈచ్ వచ్చేసి 23 kgs అని చెప్పాను కదా. అండ్ ది బ్యాగ్స్లోనే కొంతమంది 3 బ్యాగ్స్ అలో చేస్తారు, కొంతమంది 2 బ్యాగ్స్ అలో చేస్తారు స్టూడెంట్స్కి. ఎందుకు అంటే స్టూడెంట్ ఆఫర్ పైన మనం బుక్ చేసుకుంటే మనకు 3 బ్యాగ్స్ అలో చేస్తారు అనమాట. సో దట్ మనకు స్పేస్ ఎక్కువ వస్తుంది కదా, ఎక్కువ ఐటమ్స్ కూడా పెట్టుకోవచ్చు. నేను ఖతర్ ఎయిర్లైన్స్ నుంచి బుక్ చేసుకున్నాను. సో ఖతర్ ఎయిర్లైన్స్లో డైరెక్ట్ వెబ్సైట్ నుంచి బుక్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ మనము స్టూడెంట్ క్లబ్లో జాయిన్ అయ్యి బుక్ చేసుకున్నాం అనుకోండి టికెట్. స్టూడెంట్ క్లబ్లో జాయిన్ అయితే వాళ్ళకు ఒక కూపన్ కోడ్ ఇస్తారు. ఆ కోడ్ని మనం టికెట్ బుక్ చేసుకునేటప్పుడు అప్లై చేస్తే మనకు 10% డిస్కౌంట్ వస్తుంది. ప్లస్ మనకు ఈ 3 బ్యాగ్స్ అలా కూడా చేస్తారనమాట. సో మీరు టికెట్ ఇంకా బుక్ చేసుకోకపోతే ఒకసారి చెక్ చేసుకోండి స్టూడెంట్ ఆఫర్ ఇలా ఏమైనా ఉందా లేదా అని చెప్పేసి. అలా బుక్ చేసుకుంటే 3 వస్తే మనకు బెటర్ కదా. చాలా ఎక్కువ పడతాయి అంటే కొన్ని పెట్టే దగ్గర 2 ప్లేస్లో 3 వస్తే ఆబ్వియస్లీ కొన్ని ఐటమ్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి కదా. సో నేనైతే 3 పెట్టుకున్నాను. 3 బ్యాగ్స్లో ఒక బ్యాగ్ అంతా ఫుడ్ రిలేటెడ్, ఇంకా 2 బ్యాగ్స్ నార్మల్ థింగ్స్, ఫుట్వేర్ ఇలాంటివన్నీ పెట్టుకోవచ్చు అనమాట. సో బ్యాగ్స్ అయితే ఇవి. ఇంకొంతమందికి డౌట్ ఉంటుంది లైక్ డైమెన్షన్స్ కరెక్ట్ ఉండాలా లేదా అని చెప్పేసి. అంత స్పెసిఫిక్గా అయితే చెక్ చేయరు. నేను వచ్చేటప్పుడు నాకైతే కూడా చెక్ చేయలేదన్నమాట. నార్మల్గా మనకు వెబ్సైట్స్లో ఇచ్చేది మీడియం సూట్ కేస్ డైమెన్షన్స్ ఇస్తారు. మీడియం సూట్ కేసెస్ కూడా తీసుకోవచ్చు, బట్ దాంట్లో కొంచెం స్పేస్ తక్కువ ఉంటుంది కాబట్టి చాలా కంజెస్టెడ్గా ఉంటుంది అనమాట మనం ఏదైనా ప్యాకింగ్ చేసేటప్పుడు. లార్జ్ తీసుకోండి, ఏం ప్రాబ్లం ఉండదు. నేనైతే లార్జే తీసుకున్నాను అనమాట. సో లార్జ్లో అయితే కొంచెం ఈజీగా ప్యాక్ చేసుకోవచ్చు అని, కొంచెం స్పేస్ ఉంటుంది కాబట్టి దాంట్లో. వెయిట్ అయితే దీంట్లో అయినా సేమే, బట్ స్పేస్ కొంచెం ఎక్కువ వస్తుంది అంతే దాంట్లో. అండ్ నెక్స్ట్ సూట్ కేస్కి TSA లాక్ మ్యాండటరీగా ఉండాలా లేకపోతే నార్మల్ లాక్ ఉన్నా సరిపోతుందా అంటే నార్మల్ లాక్ ఉన్నా కూడా సరిపోతుంది. వాళ్ళు ఓపెన్ చేయాలి అంటే TSA లాక్ అయినా నార్మల్ లాక్ అయినా కూడా ఓపెన్ చేస్తారనమాట. ఆల్రెడీ నాతో ఒక సూట్ కేస్ ఉంది, సో దానికి వచ్చేసి TSA లాక్ ఉంది. ఇంకా రిమైనింగ్ 2 సూట్ కేస్కి TSA లాక్ కాదు, నార్మల్ లాకే అనమాట. సో నేనైతే ఈ 3 క్యారీ చేశాను. ఇప్పుడు స్పెసిఫిక్గా TSA లాక్ ఉన్నవే కొనాలి అని ఏం లేదు. ఆల్రెడీ మీ ఇంట్లో ఏమైనా ఉంటే అవే తెచ్చుకోండి. ఏవి లేదు అంటే మీ ఇష్టం, నార్మల్ అయినా కొనొచ్చు, TSA అయినా కొనొచ్చు అనమాట. బట్ పర్టికులర్గా ఏది చెక్ చేయరు, డైమెన్షన్స్ అయినా లాక్ ఇదే ఉండాలి అదే ఉండాలని మాత్రం ఏమీ చెక్ చేయరు. సో ఇది అయిపోయాక నెక్స్ట్ మనం ప్యాకింగ్ స్టార్ట్ చేస్తాం. బ్యాగ్స్ అన్ని కొనేస్తాం అన్నీ ఓకే. నెక్స్ట్ ప్యాకింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మెయిన్ థింగ్ మీ డాక్యుమెంట్స్ అన్నీ ఇలాంటి ఏదో ఒక ఫైల్లో, మీతో ఆల్రెడీ ఉంటాయి కదా ఫైల్స్, ఇలా ఫైల్లోనే మంచిగా అన్ని నీట్గా ప్యాక్ చేసుకొని రండి. ఇది క్యాబిన్ బ్యాగ్లోనే పెట్టుకోండి. డాక్యుమెంట్స్ ఎప్పుడు మీతోనే పెట్టుకోండి, చెక్-ఇన్ బ్యాగ్లో అసలు పెట్టకండి. నెక్స్ట్ ఇది అయిపోయాక అడాప్టర్, ఇది కూడా పక్కా తెచ్చుకోండి. బికాస్ ఎయిర్పోర్ట్లో మనం ఇండియన్ ఛార్జెస్, ఇండియన్ ఫోన్స్ అవి తెస్తాం కదా. సో ఇలాంటివి తెస్తే ఇలాంటివి ఆల్ ఇన్ వన్ అనమాట. చూడండి ఇది యూరోప్ ఉంది, యూఎస్కి యూజ్ అవుతుంది. సో అలా తెచ్చుకోండి, అన్నిటికీ కంట్రీస్కి యూజ్ అయ్యేలాగా. ఇక్కడ ప్లగ్స్ వేరే ఉంటాయి, మనకి ఇండియాలో వేరే ఉంటాయి, అందరికి తెలిసే ఉంటుంది. బట్ మర్చిపోకండి ఇలాంటివి తెచ్చుకునేది. అట్లీస్ట్ ఒకటి తెచ్చుకోండి అనమాట. ఇక్కడికి వచ్చాక కూడా కొన్ని డేస్ మీరు ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ఇలాంటివి బాగా యూజ్ అవుతాయి. అండ్ ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కాస్ట్లీ, ప్రింట్ నార్మలే అనమాట, లైక్ 98 cents అట్లా ఉంటుంది అనమాట. $1 ప్రింట్ ఇచ్చేస్తారు. బట్ మనం ఫోటో తీసుకొని దిగాలి అంటే కొంచెం కాస్ట్లీ కాబట్టి మీరు ఇండియా నుంచి ఫొటోస్ దిగేసి రండి.
ఉంటుంది, అక్కడే తీసుకోండి ఫొటోస్. లైక్ ఎక్కువ కాపీస్ తెచ్చుకోండి. నేనైతే ఒక 32 అలా తెచ్చుకున్నాను. ఇప్పుడు దాకా అన్నీ ఏం యూజ్ చేయలేదు, ఒక 2 or 3 యూజ్ చేసిన అంతే, యూనివర్సిటీలో ఇచ్చిన. బట్ స్టిల్ ఎక్కువ తెచ్చుకుంటే బెటరే కదా, ఎప్పటికైనా ఉంటుంది. అదేం ఎక్కువ స్పేస్ కూడా మనకు పట్టదు కాబట్టి ఎక్కువ తెచ్చుకోండి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. మెయిన్ థింగ్ క్లోత్స్. ఎన్ని క్లోత్స్ ఉంటాయి చెప్పండి, ఇంకా అమ్మాయిలకి అయితే పిచ్చి ఉంటుంది. ఎన్ని కావాలంటే అన్ని ఉంటాయి బట్టలు మన దగ్గర. అన్ని తెచ్చుకోలేం కాబట్టి మీకు ఫేవరెట్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే తెచ్చుకోండి. ఎథ్నిక్ కొన్ని ఎక్కువ తెచ్చుకోండి, లైక్ 3 to 4 pairs తెచ్చుకోండి. ఎక్కువ అంటే మరీ ఎక్కువ తెచ్చుకోకండి, బికాస్ ఇక్కడ ఎక్కువ ఏం వేసుకోమన్నమాట. నేను వచ్చినప్పటి నుంచి ఒక్కసారి టెంపుల్కి వెళ్ళాను, ఒక్కసారి వేసుకున్నాను అనమాట, అంతే. ఇక్కడ ఫంక్షన్స్ ఏం కాలేదు, ఫెస్టివల్స్ అయినాయి కానీ ఇంట్లోనే ఉంటాం, కాలేజ్కి వెళ్తాం. ఇక్కడ ఏం సెలబ్రేషన్స్ అలా అవ్వకపోతే మనం వేసుకోం కదా, ఏదైనా సెలబ్రేషన్స్ అవుతే టెంపుల్కి వెళ్తే అలానే వేసుకుంటాము. సో మీకు ఒక 3 to 4 pairs అలా తెచ్చుకోండి అంతే. ఎథ్నిక్ వేరు, శారీస్ అయినా లెహెంగాస్ అయినా. అండ్ ఈ లెహెంగాస్ శారీస్ ఇవి ప్యాక్ చేసుకునేటప్పుడు వేరే జిప్లాక్ బ్యాగ్స్ వస్తాయి అనమాట. సో మనం ఆ బ్యాగ్స్లో పెట్టేసి మొత్తం ఎయిర్ అంతా తీసేయచ్చు, సో దట్ అవి కంప్రెస్ అయిపోతాయి. లైక్ ఇంత లెహెంగా 20 ఉన్నవి ఇట్లా కంప్రెస్ అయిపోతాయి అనమాట, మనకు స్పేస్ వస్తుంది కదా. లెహెంగాస్ శారీస్ అవి ఎలా ఒకసారి మనం సూట్ కేసులో పెడితే ఒక హాఫ్ సైడ్ కవర్ అయిపోతుంది. ఒక 3-4 లెహెంగాస్ పెట్టినామంటే ఇంకా సూట్ కేసు సగం ఫిల్ అయిపోతుంది కదా. అలా కాకుండా బ్యాగ్స్ ఇలాంటివి కొంటే మీకు స్పేస్ వస్తుంది అనమాట. వెయిట్ అయితే ఆ లెహెంగా ఎంత వెయిట్ ఉందో అంతే ఉంటుంది, కానీ స్పేస్ కోసం నేను చెప్తున్నాను. నేనైతే ఇవి యూజ్ చేశాను అనమాట పర్సనల్గా, సో దట్ ఎక్కువ బట్టలు పట్టాయి అనమాట దాంట్లో పెడితే. నేను ఒకసారి ఇక్కడ లింక్ చేస్తాను చూడండి, అండ్ ఇక్కడ ఫోటో కూడా పెడతాను, కింద లింక్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో, నాకు అమెజాన్లో దొరికితే. సో అదొకసారి చెక్ చేయండి, అది మాత్రం పక్కా తీసుకోండి. బేస్డ్ ఆన్ మీ సూట్ కేస్ డైమెన్షన్స్ చూసి ఆ బ్యాగ్స్ ఆర్డర్ చేసుకోండి. దాంట్లో డిఫరెంట్ డైమెన్షన్స్ ఉన్నాయన్నమాట. మనం పెద్దవి బ్లాంకెట్స్ వస్తాయి కదా, అలాంటివి కూడా పెట్టేవి కూడా ఉన్నాయన్నమాట, అవి కూడా తీసుకోవచ్చు. బట్ బ్లాంకెట్స్ అవన్నీ ఏం క్యారీ చేయం కాబట్టి ఓన్లీ క్లోత్స్కి మీడియం సైజ్ ఏదో సరిపోతుంది అనుకుంటా, అదొకసారి చెక్ చేసి అవి తీసుకోండి. నెక్స్ట్ క్యాజువల్ వేర్. క్యాజువల్ వేర్ ఇక్కడ డైలీ వేసుకుంటాం కాబట్టి, లైక్ కాలేజ్కైనా వర్క్కైనా దేనికైనా అవే వేసుకుంటాం కాబట్టి అవి కొన్ని ఎక్కువ పెట్టుకోండి. మీరు ఏది కంఫర్టబుల్ అయితే అది పెట్టుకోండి. కుర్తా, లెగిన్స్, జీన్స్, టాప్స్ ఇట్లా ఏవైనా మీ ఇష్టం. జీన్స్ అయితే స్పెసిఫిక్గా అక్కడి నుంచి కొని మాత్రం తీసుకురాకండి, షాపింగ్ ఏది కూడా అక్కడి నుంచి కొని తీసుకురాకండి, ఇక్కడికి వచ్చాకే చేయొచ్చు. ఆల్రెడీ మీతో ఉన్న మాత్రమే పెట్టుకోండి, బికాస్ జీన్స్ బ్రాండ్స్ అక్కడైనా ఇక్కడైనా ఒకటే లాగానే ఉంటాయి కదా. ఇక్కడ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి, చాలా ఆఫర్స్ కూడా ఉంటాయి అనమాట. అండ్ ఫాల్కి వస్తున్న స్టూడెంట్స్కి అయితే థ్యాంక్స్ గివింగ్ ఉంటుంది కదా, అప్పుడు చాలా ఆఫర్స్ ఉంటాయి, అప్పుడు కొనొచ్చు, మీరు షాపింగ్ చేయొచ్చు. క్యాజువల్ వేర్ అయిపోయాక నెక్స్ట్ నైట్ వేర్, ఇన్నర్ వేర్. సో ఇవి మాత్రం ఎక్కువ తెచ్చుకోండి, బికాస్ ఒక 2 weeksకి వచ్చేలాగా తెచ్చుకోండి అనమాట. అట్లీస్ట్ 10 to 15 pairs అయితే తెచ్చుకోండి. ఎందుకంటే ఇక్కడ అన్ని హౌసెస్లో వాషింగ్ మిషన్స్ ఉండవన్నమాట. కొన్ని అపార్ట్మెంట్స్లో ఉంటాయి, కొన్ని అపార్ట్మెంట్స్లో ఉండవు. ఇప్పుడు ప్రెసెంట్ మేము ఉంటున్న హౌస్లో అయితే లాండ్రీ ఉంది ఇక్కడ, బట్ నెక్స్ట్ మూవ్ అయ్యే దగ్గర ఉంటుందో లేదో తెలియదు కదా. సో మీరు వచ్చే అపార్ట్మెంట్లో కూడా ఉంటుందో లేదో తెలీదు. ఒకవేళ లేకపోతే ఇంట్లో మీరు బయటికి వెళ్ళి లాండ్రీ చేసుకొని రావాలన్నమాట. మినిమం 1 week or 10 daysకే వెళ్తామన్నమాట. 3-4 daysకి వెళ్ళడానికి అంత టైం కూడా ఎవరికి ఉండదు, ఓపిక కూడా ఉండదు మనకు బయటికి వెళ్ళి లాండ్రీ చేసుకొని రావాలంటే కొన్ని క్లోత్స్కి. అందుకే అట్లీస్ట్ 10 to 15 pairs తెచ్చుకుంటే ఒక 2 weeks దాకా మీకు వచ్చేలాగా చూసుకోండి. నెక్స్ట్ ఫార్మల్ వేర్. ఫార్మల్ వేర్ ఒక 2 to 3 pairs తెచ్చుకోండి అంతే. ఏదైనా జీన్స్, షర్ట్ అలా బేసిక్గా ఫార్మల్ ప్యాంట్స్ అలా ఉంటాయి కదా, ఒక 2 pairs చాలు. ప్రస్తుతానికైతే అంత యూస్ రాదు, నెక్స్ట్ మనం ఇంటర్న్షిప్స్కి అటెండ్ అయ్యేటప్పుడు, ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యేటప్పుడు యూస్ అవుతుంది. సో ఒక 2 pairs తెచ్చుకోండి. ఫుట్వేర్ కూడా అంతే, మీరు స్పోర్ట్స్ షూస్, నార్మల్ షూస్ ఇలా మీ ఇష్టం, బట్ ఒక 2 to 3 pairs మాత్రమే తెచ్చుకోండి. ఇక్కడికి వచ్చాక కొనండి. షూస్ అయినా ఏవైనా అక్కడి నుంచి కొని తీసుకోరకండి, స్పెసిఫిక్గా ఇక్కడికి వచ్చాకనే కొనండి, బికాస్ ఇక్కడ షూస్ అయినా డిఫరెంట్ బ్రాండ్స్, డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి, చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకు సెలెక్ట్ చేసుకోవడానికి. నెక్స్ట్ వింటర్ కలెక్షన్. తెచ్చుకోవాలా వద్దా అనేది అందరికీ డౌట్ ఉంటుంది కదా. నేనైతే టెక్సస్లో ఉన్నాను, సో ఇక్కడైతే అస్సలు అవసరం లేదు. టెక్సస్కి వచ్చే వాళ్ళైతే అస్సలు తీసుకురాకండి. ఓన్లీ నార్మల్గా ఒక జాకెట్ వేసుకొని వస్తే మోర్ దాన్ ఎనఫ్. ఆగస్ట్లో వచ్చే వాళ్ళకి. నేను వచ్చింది స్ప్రింగ్లో, లైక్ డిసెంబర్లో వచ్చాను అనమాట. నార్మల్గా అప్పుడు వింటరే కదా, అప్పుడు వచ్చేటప్పుడు నేను ఒక జాకెట్ వేసుకొని వచ్చా, అండ్ లోపల కూడా ఇంకో జాకెట్స్, లైక్ 2 jackets వేసుకున్నాను అనమాట. సో అది సరిపోయింది నాకు. ఇక్కడికి వచ్చాక మళ్ళీ స్పెసిఫిక్గా ఇక్కడ టెంపరేచర్కి నేనేం జాకెట్స్ కొనలేదన్నమాట, అంత నార్మల్గా ఉంటుంది. ప్రెజెంట్ అయితే టెక్సస్లో మనకు హైదరాబాద్లో ఎలా ఉందో అలానే ఉందన్నమాట టెంపరేచర్. సో వింటర్ కలెక్షన్ అయితే ఏం తెచ్చుకోకండి. ఇక్కడికి వచ్చాక అన్ని నవంబర్, సెప్టెంబర్ అలా మనకు కొంచెం వింటర్ స్టార్ట్ అయినప్పుడు కొనొచ్చు అనమాట. సో వేరే స్టేట్స్లో ఉన్న వాళ్ళకి అవసరమా కాదా అంటే, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఫ్రెండ్స్ని కనుక్కుంటే ఏం చెప్పారంటే, ఇండియా నుంచి తెచ్చుకున్నవి అక్కడ వెదర్స్కి సెట్ అవ్వవంట, అవి వేస్ట్. బట్ కనుక్కోండి మీరు వచ్చే టైంలో, లైక్ డిసెంబర్లో ఆ టైంలో వస్తున్నట్టయితే బేసిక్గా కొన్ని ఒక జాకెట్, ఒక బేసిక్
బేసిక్ బూట్స్ అలా తెచ్చుకోండి. అక్కడ రాగానే మీరు వెళ్ళి షాపింగ్ చేసుకోవచ్చు. థర్మల్స్ కూడా అంతే, ఒక పేరు తెచ్చుకోండి. గ్లౌజెస్, క్యాప్స్ ఇలాంటివన్నీ జస్ట్ ఒక పేరు తెచ్చుకోండి బేసిక్గా, ఒక 1 వీక్ సర్వైవ్ అయ్యేలాగా. తర్వాత మీరు షాపింగ్ చేసుకోవచ్చు. ఎక్కువ తెచ్చుకోకండి, ఎక్కువ జాకెట్స్ అవి, ఎందుకంటే స్పేస్ ఎక్కువ తీసుకుంటుంది అండ్ అవి అక్కడ వెదర్కి యూజ్ కూడా కాదు. అండ్ సాక్స్ ఇలాంటివి అయితే తెచ్చుకోవచ్చు, ఇక్కడైనా దొరుకుతాయి. మీరు ఇండియా నుంచి అయినా తెచ్చుకుంటే ఇట్స్ ఫైన్, ఒక 6 పేర్స్ అలా తెచ్చుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదు. నెక్స్ట్ మెన్స్ కలెక్షన్. మెన్స్లో కూడా అంతే, మీరు ఫార్మల్స్, క్యాజువల్స్, లైక్ షూస్ ఏవైనా మీ ఇష్టం, అన్ని మీ స్పేస్ బట్టి మీకు ఎన్ని కావాలో అన్ని పేర్స్ తెచ్చుకోండి. ఇక్కడ జీన్స్ అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా సేమ్, ఇక్కడ డిఫరెంట్ మోడల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఇట్ డిపెండ్స్ ఆన్ ద వెయిట్ అనమాట. మీకు ఎక్కువ స్పేస్ ఉంది, ఇంకా ఎక్కువ కేజెస్ ఉంది అంటే తెచ్చుకోండి, లేదంటే ఇక్కడికి వచ్చి అయినా కొనొచ్చు. నెక్స్ట్ మెయిన్ థింగ్ వచ్చేసి కిచెన్ ఐటమ్స్. ఏం తెచ్చుకోవాలి, మనం కుకింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఎన్ని కావాల్సి వస్తాయి, ఎన్ని మినిమంలో తెచ్చుకుంటే మనం ఎలా సర్వైవ్ అవ్వాలి, ఇలా ఉంటాయి కదా, అసలు ఏం తెచ్చుకుంటే మనం చేసుకోవచ్చు బేసిక్గా అలాంటివి. సో ఫస్ట్ కావాల్సింది మనకు ప్రెషర్ కుక్కర్. అందరు చెప్పినట్టుగానే ప్రెషర్ కుక్కర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ వచ్చాక కూడా దొరుకుతుంది, బట్ కొంచెం కాస్ట్లీ ఉంటుంది. మనకి ఇండియా నుంచి రాగానే ఇక్కడ బేసిక్గా పప్పు, రైస్ ఏమైనా చేసుకోవాలంటే మనకు ప్రెషర్ కుక్కర్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి అది ఒక 3 లీటర్స్ ఆర్ 5 లీటర్స్ కుక్కర్ తెచ్చుకోండి ఏదో ఒకటి. మీరు 2 తెచ్చుకుంటే ఇంకా బెటర్, పప్పు ఒక దాంట్లో, రైస్ ఒక దాంట్లో కూడా చేసేసుకోవచ్చు స్టార్టింగ్. ఒకటే తెచ్చుకుంటే 2 ఒకటేసారి చేసుకోలేం కాబట్టి సపరేట్గా చేసుకోవాలన్నమాట. మీకు ఆల్రెడీ ఏమైనా రూమ్మేట్స్ ఉన్నారనుకోండి, షేర్ చేసుకోవచ్చు మీరు కిచెన్వి, ఎవరేవి తీసుకురావాలి అని చెప్పేసి. ఒక 3 లీటర్స్ తెస్తే ఒక 5 లీటర్స్ అలా తీసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇది అయిపోయాక మీరు టీ లవర్ అయితే టీకి మనం ఫిల్టర్ ఉంటుంది కదా, ఆ టీ ఫిల్టర్, ఒకటి టీ పెట్టే బౌల్ అదొకటి తీసుకోండి. ఇది అయిపోయాక నెక్స్ట్ ఇడ్లీవి ఇవి మనం చేసుకోవాలి అంటే మీరు ఇడ్లీది అయితే ఇలాంటివి తెచ్చుకోండి. నేను ఇది తెచ్చుకున్నాను అనమాట, లైక్ ఇది టప్పర్ వేర్ది. సో దీంట్లో వచ్చేసి 2 ప్లేట్స్ వస్తాయి. సో 2 ప్లేట్స్ చాలా చిన్న ఇడ్లీలే అవుతాయి అనమాట, బట్ మనకైతే ఇడ్లీ చేసుకోవచ్చు. నేనైతే ఇడ్లీ చేసుకుంటున్నాను ఇక్కడికి వచ్చాక. సో మంచిగా ఉంది ఇది, ప్లాస్టిక్ది, టప్పర్ వేర్ది కాబట్టి మనం ఆయిల్లో యూజ్ చేసుకోవచ్చు దీన్ని. జస్ట్ ఒక 2.5 minutes పెడితే ఇడ్లీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. స్టీల్ కంటే ఇదే బెటర్ అనిపించింది నాకు. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా వస్తుందని చెప్పేసి. ఇండియాలో నాకు ట్రై చేయలేదు, నార్మల్గా ఇక్కడికి వచ్చేటప్పుడు ఇంట్లో ఉంటే తెచ్చేసుకున్నాను అంతే. సో మీరు స్టీల్ అయినా ఆర్డర్ పెట్టుకోండి, లేకపోతే ఇదైనా పెట్టుకోండి. అండ్ స్టీల్వి ఏవైనా పెట్టుకునేటప్పుడు మీరు ఆ స్టీల్ బౌల్స్ వచ్చేసి కాయిల్, ఇండక్షన్ అన్నిటికీ సెట్ అయ్యేలాగా పెట్టుకోండి. బికాజ్ నార్మల్ బౌల్స్ మనం ఇక్కడ ఇండక్షన్ పైన పెట్టామనుకోండి, అవి ఇట్లా ఫుల్ ఊగుతాయి అనమాట. నేను ఒక చిన్న క్లిప్ యాడ్ చేస్తే చూడండి. ఒకసారి పాలు వెయిట్ చేద్దామని నార్మల్ బౌల్ పెట్టేసాను అనమాట, అది ఎట్లా లిటరల్లీ ఇట్లా షేక్ అవుతుంది ఫుల్గా. సో భయం వేసింది ఏమైనా అవుతుందేమో అని చెప్పేసి. సో ఇండక్షన్ బేస్డ్ ఉన్నవే తెచ్చుకోండి, స్టీల్ బౌల్స్ అయినా ఏమైనా కూడా. ఇక్కడ నార్మల్గా మనకు ప్యాన్స్, చపాతీ ప్యాన్స్ అయినా, దోశ ప్యాన్స్ అవన్నీ ఇక్కడ దొరుకుతాయి అంటారు, అన్నీ దొరుకుతాయి అంటారు. ఎంత కాస్ట్ ఉంటుంది అనేది ఒక డౌట్ ఉంటుంది కదా. లైక్ 3 సెట్ ఆఫ్ ప్యాన్స్ $20 అట్లా ఉందన్నమాట. సో మనకి ఇండియాలో కూడా ఆల్మోస్ట్ ఇంతే అవుతుంది. నేను ఇంకొక వీడియో చేస్తాను, లైక్ ఇలా ప్యాన్స్ ఇంకా మనకి బేసిక్ థింగ్స్ ఎంత కాస్ట్ ఉంటాయి ఇక్కడ అని చెప్పేసి. సో దట్ మీకు ఐడియా వస్తుంది చూస్తే, అంటే ఇండియా నుంచి తెచ్చుకోవాలా ఇక్కడ తెచ్చుకోవాలా అని చెప్పేసి. ఆ సెట్ ఆఫ్ ప్యాన్స్ అయితే ఒకటి $20, $24 అట్లా ఉంటాయి అనమాట. కాస్ట్లీ ఉన్న కూడా ఉంటాయి, $50, $60 కూడా ఉంటాయి. నేను బేసిక్గా స్టూడెంట్స్ ఎంత మనం పెట్టచ్చు అనే వాటిలోనే చెప్తున్నాను అనమాట. వాల్మార్ట్లో బేసిక్వి చెప్తున్నాను, అవి కూడా మనకి యూజ్ అవుతాయి. అట్లీస్ట్ 2 to 3 years వరకు అయితే ఏం కావు. నేను ఇక్కడికి వచ్చాకనే ప్యాన్స్ కొన్నాను అనమాట. కొంచెం పెద్ద ప్యాన్స్ ఉంటాయి కదా ఏమైనా బిర్యానీస్ అలా చేయడానికి, అవి వచ్చేసి ఒక $25-30 ఉంటాయి అనమాట. కొంచెం బాగా పెద్ద సైజు కర్రీస్ అయినా ఒక 3-4 మెంబర్స్కి ఈజీగా చేసుకోవచ్చు. చిన్న ప్యాన్స్ అయితే $10, $12 ఉంటాయి అనమాట, చిన్నవి అలాంటి ప్యాన్స్ అన్నీ. సో ప్యాన్స్ ఇక్కడికి వచ్చాకైనా కొనొచ్చు, లేదు అంటే మీకు స్పేస్ ఉందంటే తెచ్చుకోండి. 2-3 రూమ్మేట్స్ ఉంటే ఆల్రెడీ మీరు ఇక్కడ కలిసి వస్తున్నారు అంటే మీరు డివైడ్ చేసుకోవచ్చు ఎవరు ఏది తెచ్చుకోవాలి అని చెప్పేసి. సో దట్ మీకు స్పేస్ కూడా ఎక్కువ కవర్ కాదు. ఇక్కడ కూడా అంత పెద్ద కాస్ట్లీ ఉండవని చెప్పాయి కదా, మ్యాక్సిమం $30-40లో 3-4 ప్యాన్స్ అయితే వచ్చేస్తాయి. మనకి 2 ప్యాన్స్ ఉన్నా కూడా చాలా అనమాట. ప్రజెంట్ నాతో 2 ప్యాన్స్ ఉంటాయి. సో ఆ 2 ప్యాన్స్లోనే మనం అన్ని కర్రీస్ చేసేసుకోవచ్చు, ఏవైనా చేసేసుకోవచ్చు అనమాట, మనకు సరిపోతాయి అంతా. నెక్స్ట్ వచ్చేసి పొంగనాలది ప్యాన్ వస్తుంది కదా. పొంగనాలు అంటే ఎంతమందికి తెలుసో నాకు తెలీదు. సో నేను ఒక పక్కన పిక్చర్ యాడ్ చేస్తాను, మీకు అది చూస్తే ఐడియా వస్తుంది. బికాస్ డిఫరెంట్గా పిలుస్తుంటారు కదా నేమ్స్ అనేది. సో మీకు అది కావాలి అంటే ఇండియా నుంచే తెచ్చుకోండి. ఇక్కడ కూడా దొరుకుతుంది అనుకుంటా, నేను ఎప్పుడు అయితే చూడలే అనమాట ఇండియన్ స్టోర్లో కూడా. ఒకసారి మీరు ఇండియాలో చెక్ చేసుకోండి, దొరికితే తెచ్చేసుకోండి. అది కూడా ఇండక్షన్ బేస్డ్ ఉన్నదే తెచ్చుకోండి అనమాట. ఇండక్షన్కైనా కాయిల్కైనా వర్క్ అయ్యేలాగా చూసి తెచ్చుకోండి. నెక్స్ట్ స్టీల్ బౌల్స్, ప్లేట్స్, చిన్న కప్స్ అలా ఉంటాయి కదా, అవన్నీ 1 or 2 తెచ్చుకోండి అంతే, ఎక్కువ వద్దు. ప్లాస్టిక్వి ఏం తెచ్చుకోకండి, అన్నీ ఇక్కడికి వచ్చాకే కొనొచ్చు. బికాస్ చాలా తక్కువ ఉంటాయి ప్లాస్టిక్ బౌల్స్ అయినా, స్పూన్స్, ప్లేట్స్ అన్నీ. వాల్మార్ట్లో అయితే $1 ఇంకా $1.5
$2 అంటే ఎక్కువ, అంతకుమించి ఏమి ఉండవన్నమాట. సో అవన్నీ ఇక్కడికి వచ్చాక కొనొచ్చు. ఓన్లీ స్టీల్వి తెచ్చుకోండి, బికాజ్ ఇక్కడ స్టీల్వి చాలా కాస్ట్లీ. ఇండియన్ స్టోర్లో ఒక డీప్ ఫ్రై ప్యాన్ ఒకటి చూద్దామని చెప్పేసి తీసుకుంటే $35 $40 ఏమో ఉందన్నమాట. అది 37 పాయింట్ ఎంత సంథింగ్. చిన్న ప్యాన్కి అంత పెట్టాలా అనిపించింది అనమాట. సో స్టీల్వి ఇండియా నుంచి తెచ్చుకోవడమే బెటర్ అనమాట. చిన్న చిన్న గ్లాసెస్ ఏమైనా మెజర్మెంట్కి అలా యూజ్ అవుతాయి కదా, సో అలాంటివి ఇండియా నుంచే తెచ్చుకోండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇలాంటివి స్పూన్స్ ఇలాంటివి వస్తాయి కదా, సో ఇవి తెచ్చుకోండి. బికాజ్ ఇవైతే మనకు ఈ దోశ వేయడానికి, సాంబార్ వేసుకోవడానికి అలా యూజ్ అవుతాయి. ఇక్కడ ఇవి కూడా దొరుకుతాయి, కానీ ఒకటి $10 ఉంటుంది. $10 అంటే మనం కన్వర్ట్ చేసుకుంటే మనం అసలు పెట్టలేం కదా, ఏంటి అంత కాస్ట్లీగా అనిపిస్తుంది. బికాజ్ ఇవి దోశ వేయడానికి అట్లా మంచిగా వస్తాయి కదా, వేరేవి నార్మల్ అయితే రావు. ఇంకా రైస్ పెట్టుకోవడానికైనా దేనికైనా ఇలాంటివి యూజ్ అవుతాయి. అండ్ ఇలాంటిది కూడా ఒకటి తెచ్చుకోండి. ఇది కొంచెం చిన్నగా ఉంది, కొంచెం పెద్ద సైజ్ తెచ్చుకుంటే మనం ఈజీగా ఏదైనా గ్రేట్ చేసుకోవచ్చు. అండ్ ఇది హ్యాండిల్ ఏమైనా మనం పట్టుకోవడానికి, ప్యాన్స్లోనే కర్రీస్ చేస్తాం మ్యాక్సిమం, బట్ స్టిల్ ఏదైనా ఒకటి ఇలాంటివి తెచ్చుకుంటే దేనికైనా యూజ్ అవుతుంది. ఎప్పుడైనా స్టీల్వి పెట్టినప్పుడు తీయడానికి అట్లా యూజ్ అవుతుంది కదా. నెక్స్ట్ ఇది వచ్చేసి స్మాషర్, దేనికైనా స్మాష్ చేయడానికి అట్లా. సో ఇట్లా బేసిక్వి చిన్న చిన్నవి స్టీల్ అన్నీ ఇండియా నుంచే తెచ్చుకోండి అనమాట. నెక్స్ట్ డిమార్ట్లో ఒక బౌల్ ఉంటుంది, లైక్ వాష్ చేసుకోవడానికి వెజిటేబుల్స్, రబ్బర్ది అనమాట. అది ఇట్లా ఫోల్డ్ చేస్తే ఫోల్డ్ అయిపోతుంది అనమాట. సో అలాంటిది ఏదైనా దొరికితే వెజిటేబుల్స్ అలా వాష్ చేయడానికి అది కూడా తీసుకోండి. నేనైతే అది వచ్చేటప్పుడు తెచ్చుకోలేదు. అండ్ ఆల్సో ఇది కూడా నావి కాదు, మా రూమ్మేట్వి. నేను కూడా మర్చిపోయాను అనమాట. నేను తెచ్చుకున్నా కానీ స్మాల్ సైజ్ తెచ్చుకున్నాను. అవి దోశకి, సాంబార్కి అట్లా యూజ్ రావు. సో అందుకే చూపిస్తున్నా స్పెసిఫిక్గా. కొంచెం ఈ సైజ్వి తెచ్చుకోండి, చిన్న సైజ్వి తెచ్చుకుంటే ఏం వేస్ట్ అనమాట. నెక్స్ట్ స్పూన్స్, ఫోక్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ ఏవి తీసుకురాకండి. నేనైతే కొన్ని తెచ్చినాను, బట్ ఇక్కడ కూడా పెద్ద డిఫరెన్స్ లేదనమాట. మనకి చాలా స్పూన్స్, ఫోక్స్ అన్ని సెట్ ఆఫ్ కలిపి ఒక $5-6కే వచ్చేస్తాయి అనమాట. సో స్పేస్ వేస్ట్, మీకు స్పేస్ ఉంటేనే తెచ్చుకోండి అంతే అవి. నెక్స్ట్ పోప్ డబ్బా, మనం పోప్ వేసుకోవడానికి ఒక డబ్బా ఉంటుంది కదా, అలాంటిది తీసుకోండి. ఎందుకంటే అది కూడా చాలా కాస్ట్లీ అనమాట. ఇక్కడ ఒక $25 అట్లా ఏమో ఉంటుంది అనమాట. సో అది ఇండియా నుంచి తెచ్చుకుంటే బెటర్. మనకి వంట చేసుకునేటప్పుడు సపరేట్ బాక్సెస్లో ఉన్న ఇట్లా అన్ని కంబైన్డ్గా ఉంటే ఇట్లా ఫాస్ట్గా వేసేసుకోవచ్చు కదా, సో అదొకటి తెచ్చుకోండి. అండ్ వాటర్ బాటిల్ మెయిన్, ఒక వాటర్ బాటిల్ తెచ్చుకోండి. ఎందుకంటే ఇక్కడ వాటర్ బాటిల్స్ చాలా కాస్ట్లీ, $15 నుంచి $30-40 దాకా ఉంటుంది. ఒక వాటర్ బాటిల్కి అంత పెట్టాలా అనిపిస్తుంది. ఒక వాటర్ బాటిల్ బేసిక్గా తెచ్చుకుంటే ఇక్కడికి వచ్చాక మళ్ళీ మనకి యూనివర్సిటీలో ఏదో ఒకటి ఇస్తుంటారనమాట, ఫెస్ట్ అవి జరుగుతుంటాయి కదా. సో మనకు బేసిక్ ఐటమ్స్ ఇలా వాటర్ బాటిల్స్, కప్స్ ఇలాంటివన్నీ ఇస్తుంటారనమాట. సో మీరు అక్కడి నుంచి తెచ్చుకునే అవసరం లేదు. కప్స్ కూడా అన్ని ఇక్కడే కొనొచ్చు. ఓన్లీ వాటర్ బాటిల్ బేసిక్గా ఫస్ట్ కొన్ని డేస్ కోసం అని ఒక వాటర్ బాటిల్ తెచ్చుకోండి అంతే. నెక్స్ట్ అందరికీ ఫేవరెట్ ఫుడ్లో మెయిన్గా మనకు ఫస్ట్ కావాల్సింది పికిల్స్. మీరు ఇండియాలో పికిల్స్ తిన్నా తినకపోయినా ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం అట్లీస్ట్ ½ kg అయినా ఒక 2-3 పికిల్స్ అయితే తెచ్చుకోండి. వంట రాని వాళ్ళు అయితే పక్కా తెచ్చుకోండి. ఇక్కడికి వచ్చాక స్టార్టింగ్లో మనం వంట చేసుకొని ఇక్కడ అన్నీ చూసుకోవాలి అంటే కష్టం అవుతుంది, కాబట్టి మనం పికిల్స్ అలా సర్వైవ్ అయిపోతాం. ఎంత వంట నేర్చుకున్నా మనకి ఏదైనా ఇంటి ఫుడ్ తినాలి అనిపిస్తే పికిల్స్ తింటే ఆ టేస్ట్ వచ్చేస్తుంది అనమాట. అంటే ఆ స్పైస్ మనం చేసుకున్న దాంట్లో అంత ఉండదు, కాబట్టి పికిల్స్ పక్కా మ్యాండేటరీగా తెచ్చుకోండి. అండ్ ఈ ప్యాకింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్యాకింగ్ చేసుకోండి, లీక్ అవ్వకుండా చూసుకోండి. కొంచెం లీక్ అయితే సూట్ కేస్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది ఆయిల్, చాలా కష్టం. కాబట్టి బయట ప్యాకింగ్ చేసే వాళ్ళే సపరేట్ ఉంటారు కదా, స్వీట్ షాప్లో అయినా ఇలా పికిల్స్ సెల్ చేసే దగ్గర ఉంటారు, వాళ్ళు కూడా నీట్గా ప్యాకింగ్ చేసి ఇస్తారు ఇంటర్నేషనల్కి అంటే. సో అలా 2-3 బ్యాగ్స్లో వేసి దాన్ని నీట్గా ప్యాకింగ్ చేసుకొని పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మసాలాస్, బిర్యానీ మసాలా, గరం మసాలా, ఇంకా ఏమైనా హోమ్ మేడ్ మసాలాస్ ఉంటాయి కదా, మనం ఏమైనా కర్రీస్లో యూజ్ చేసేవట్ల మీరు ఎంత ఫ్రీక్వెంట్గా అవి యూజ్ చేసుకుంటారో, కర్రీస్ చేసుకుంటారో దాన్ని బట్టి ఈ మసాలాస్ అయితే తీసుకురండి. ఎందుకంటే ఇక్కడ దొరుకుతాయి కానీ చాలా కాస్ట్లీ. అండ్ ఆల్సో మనకి ఇంటి నుంచి చేసిన ఆ టేస్ట్, మమ్మీ చేసిన టేస్ట్ అయితే రావు, కాబట్టి ఇంటి నుంచే తెచ్చుకోండి మ్యాక్సిమం ఈ స్పైసెస్ అన్నీ కూడా. అండ్ నెక్స్ట్ ఇవన్నీ బాగా ప్యాక్ చేసుకురండి నీట్గా, ఎక్కడ లీక్ అవ్వకుండా. బికాస్ కొంచెం లీక్ అయిపోయినా మన క్లోత్స్కి అన్నిటికీ స్మెల్ వస్తుంది, కాబట్టి చాలా జాగ్రత్తగా ప్యాకింగ్ చేసుకోండి. కారం, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ ఇలాంటివన్నీ కూడా ఒక ½ kg తెచ్చుకోండి, తర్వాత ఇక్కడ కొనొచ్చు మనం. అండ్ వైట్ ప్రోడక్ట్స్ ఏవి కూడా తీసుకురాకండి, బికాస్ వైట్ ప్రోడక్ట్స్ కొంచెం ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ ఏమైనా చెకింగ్ అలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఏమైనా లేబుల్డ్ ఉంటాయి కదా, ఇప్పుడు ఆశీర్వాద్ కారం అట్లున్నవి, ఏమైనా సాల్ట్, షుగర్ ఏమైనా కంపెనీస్వి లేబుల్డ్ ఉంటే అవి బేసిక్గా కొంచెం తెచ్చుకోండి అంతే, మరి ఎక్కువ ఏం తెచ్చుకోకండి. ఇక్కడికి వచ్చాక మనం అన్నీ తీసుకోవచ్చు. కొన్ని చిన్న ప్యాకెట్స్ తెచ్చుకుంటే లైక్ టీ, కాఫీ ఏమైనా చేసుకోవడానికి యూజ్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ ఇవి అయిపోయాక మ్యాగీ తెచ్చుకోండి. స్టార్టింగ్ 2-3 డేస్ మనకి ఏం దొరకకపోతే మ్యాగీ చేసుకొని తినేసేయచ్చు, కాబట్టి మ్యాగీ తెచ్చుకోండి. అండ్ పులిహోర పేస్ట్ ఇలాంటివి ఉంటాయి కదా, అవి ఓన్లీ రైస్ పెట్టేసుకుంటే డైరెక్ట్ కలిపేసుకొని తినచ్చు. సో ఇలాంటివి కూడా కొన్ని తెచ్చుకోండి అనమాట. ఇంకా హోమ్ మేడ్ స్వీట్స్, స్నాక్స్, అప్పాలు అవి ఇవి ఏమైనా ఉంటాయి కదా, అవి తెచ్చుకుంటారంటే అవి కూడా తెచ్చుకోండి. ఇక్కడ దొరికినంత బాగుండవు కాబట్టి.
సో నెక్స్ట్ మెడిసిన్స్. సో చాలా మోస్ట్ ఇంపార్టెంట్, బికాజ్ ఇక్కడికి వచ్చాక డిఫరెంట్ క్లైమేట్ ఉంటుంది. కొంతమందికి సెట్ అవుతుంది, కొంతమందికి సెట్ అవ్వదు. సిక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు బేసిక్గా ఫీవర్, కోల్డ్, హెడేక్ ఇలా అన్నీ తెచ్చుకోండి అనమాట. నేనైతే విక్స్, ఇంకా ఇన్హేలర్, జెండు బామ్ ఇలా అన్నీ తెచ్చుకున్నాను అనమాట. అంత ఎక్కువ ఏవి యూజ్ చేయము, బట్ స్టిల్ ఉంటే బెటర్ కదా. ఇక్కడ ఫార్మసీ దూరం ఉంటుంది, మళ్ళీ మనం ఎక్కడ వెళ్ళాలి, చూయించుకోవాలి, అలా అంటే కష్టం. ఆల్రెడీ మనకు మెడిసిన్స్ ఇన్ని ఇయర్స్ నుంచి యూజ్ చేసినవి యూజ్ చేస్తే కొంచెం జల్దీ తగ్గిపోతుంది అనే ఫీలింగ్ ఉంటుంది. ఇక్కడ ఏదైనా డిఫరెంట్ మెడిసిన్ ఇచ్చి అది సెట్ అవ్వకపోతే మళ్ళీ ప్రాబ్లమ్స్ అదంతా ఫేస్ చేయొద్దు అంటే పక్కా క్యారీ చేయండి. మీ ఫ్యామిలీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి బేసిక్ మెడిసిన్స్కి ఒక ప్రిస్క్రిప్షన్ రాయించుకొని అవన్నీ ఒక బ్యాగ్లోనే ప్యాక్ చేసి అవన్నీ పెట్టేయండి అనమాట. లైక్ ప్రిస్క్రిప్షన్ కూడా బ్యాగ్లోనే పెట్టి నీట్గా ప్యాక్ చేసుకోండి. అన్నీ ఒక 10 అట్లా తెచ్చుకోండి అనమాట. మరీ ఎక్కువ తెచ్చుకున్నా వేస్టే, అంత ఏం ఎక్కువ యూజ్ చేయం కాబట్టి. సో అవి అయిపోయాక నెక్స్ట్ ఫుల్ బాడీ చెకప్ పక్కా చేయించుకోండి. ఇక్కడికి వచ్చే ముందు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అక్కడే మనం మెడికేషన్ తీసుకొని ఇక్కడికి రావచ్చు. ఇక్కడ మెడికల్ చాలా ఎక్స్పెన్సివ్. సో రాగానే ఫస్ట్ చేయాల్సిన పని కూడా మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా లేదా అని చెక్ చేసుకొని కాలేజ్లో అదే చూసుకోండి. బికాజ్ ఒక చిన్న దానికి ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. అసలు వెళ్ళలేము, ఇన్సూరెన్స్ లేకుండా అయితే అసలుకే వెళ్ళలేము కూడా. మన ఆస్తి మొత్తం అడుగుతారు, అట్లుంటుంది. సో ఇది అయిపోయాక స్పెక్స్. మీకు స్పెక్స్ ఉంటే మాత్రం పక్కా ఒక 2-3 పేర్స్ ఇండియా నుంచే తెచ్చుకోండి. ఒక పేరు ఏదైనా పోయినా ఇంకొక పేరు ఉంటుంది కాబట్టి మీకు స్పేర్గా ఉండేలాగే చూసుకోండి. బికాజ్ ఇక్కడ ఇవి కూడా చాలా కాస్ట్లీ అంట. ఫ్రేమ్ ఒక దగ్గర, గ్లాసెస్ ఒక దగ్గర అలా తీసుకోవాలి కాబట్టి నాకు ఆ స్పెక్స్ లేవు, బట్ స్టిల్ ఏదో ఒకటి నార్మల్గా ఇలా రీడింగ్ గ్లాసెస్ అలాంటివి కూడా తెచ్చుకున్నాను అనమాట. ఇక్కడికి వచ్చాక ఎలా ఉంటుందో సిచ్యువేషన్ అని చెప్పేసి. సో ఇది మెడికల్ది. మీరు క్యారీ చేసేటప్పుడు మాత్రం ప్రిస్క్రిప్షన్ ప్లస్ మెడిసిన్స్ అన్నీ ఒకే బ్యాగ్లో పెట్టి ప్యాక్ చేసుకోండి. నెక్స్ట్ స్టేషనరీ ఇంటి నుంచి ఏమి తెచ్చుకోకండి, ఇక్కడికి వచ్చాకనే తీసుకోవచ్చు. డాలర్ ట్రీలో అక్కడ చాలా దగ్గర దొరుకుతాయి అనమాట మనకి, బుక్స్, పెన్స్ అట్లా. లేదు అన్న కాలేజెస్లో ఇస్తారనమాట. మాకైతే ఇచ్చారు బేసిక్గా బుక్స్, పెన్స్, క్యాలిక్యులేటర్, స్కెచెస్ ఇలాంటివన్నీ ఇచ్చారనమాట. ఏమి ఇచ్చారో ఇక్కడ పిక్చర్ యాడ్ చేస్తే ఒకసారి చూడండి. మ్యాక్సిమం యూనివర్సిటీస్లో నాకు తెలిసి స్టేషనరీ ఇస్తారు. సో అక్కడి నుంచి తెచ్చుకుంటే స్పేస్ వేస్ట్. ఏదైనా మీకు మ్యాండేటరీగా కావాలి అంటేనే ఒక బుక్, ఒక పెన్ తెచ్చుకోండి. బట్ ఇక్కడికి వచ్చాక మనం మ్యాథ్స్, ల్యాప్టాప్స్ యూజ్ చేస్తాం కానీ బుక్స్, పెన్స్ అట్లా ఎవరు యూజ్ చేయరు. బట్ కొంతమందికి ఉంటుంది కదా బుక్స్, పెన్స్తోనే రాయడం, చదువుకోవడం అట్లా. సో వాళ్ళైతే ఒక్కటి క్యారీ చేయండి అంతే. సో నెక్స్ట్ టాయిలెటరీ ఐటమ్స్. దీంట్లో మనకు బేసిక్గా షాంపూ, కండిషనర్, సోప్, బ్రష్ ఇలాంటివన్నీ తీసుకురండి. జస్ట్ బేసిక్గా ఒక పౌచ్లో మనం ఎక్కడైనా వేరే ప్లేస్కి వెళ్తే ఎలా తీసుకొస్తాం, చిన్న చిన్న శాషెట్స్ అలా పెట్టుకొని వెళ్తాం కదా, అలానే తీసుకెళ్ళండి అంతే. బ్రష్ అయినా 1 or 2 అంతే తీసుకురండి. ఎక్కువ 6 pack, 12 pack అలా తీసుకొచ్చి స్పేస్ మాత్రం వేస్ట్ చేసుకోకండి. ఇంకా మీ మేకప్ ఐటమ్స్ ఏవైనా కూడా అన్ని బేసిక్గా కావాలి ఒక 1 month కంటే అవి మాత్రం తెచ్చుకోండి. హెయిర్ డ్రైయర్, స్ట్రైట్నర్, ట్రిమ్మర్ ఇలాంటివి ఉంటాయి కదా, అవి ఆల్రెడీ ఇండియాలో ఉంటే అవి తీసుకురండి. లేదు అంటే ఇక్కడైనా తీసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడికి వచ్చాకే కొన్నాను అనమాట. సో హెయిర్ డ్రైయర్ వచ్చేసి $10 ఏమో పడింది. అండ్ స్ట్రైట్నర్ కూడా తీసుకున్నా, అదొక $30 అలా పడింది అనమాట. బేసిక్గా మనకు $20 నుంచి స్టార్ట్ అవుతాయి, 20 నుంచి ఇంకా రేంజ్ ఎంతైనా ఉంటాయి. అవి మనకు మినిమం బేసిక్గా కావాలంటే $20 to $30, $40లో మంచిగా వస్తాయి అనమాట. సో అన్నీ స్పెసిఫిక్గా కొని మాత్రం ఏవి తీసుకురాకండి, ఇంట్లో ఉన్న మాత్రమే తీసుకురండి. టవల్స్, నాప్కిన్స్, హ్యాండ్ కర్చీఫ్స్ లైక్ ఒక 2 అలా తెచ్చుకోండి బేసిక్గా యూజ్ చేసుకోవడానికి. అండ్ టవల్స్ అయితే కాటన్వి ఒక 2 or 3 pairs తెచ్చుకోండి. ఇక్కడ ఎందుకంటే వేరేవన్నీ దొరుకుతాయి కానీ కాటన్ అంతా దొరకవు. మనకు కాటన్ యూజ్ చేసే అలవాటు ఉంటే అవి తెచ్చుకోండి. లేదు అంటే నార్మల్గా వేరేవైనా పర్లేదు అంటే ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి, ఇక్కడనే తీసుకోవచ్చు. అండ్ పిల్లో కవర్, ఒక బెడ్షీట్ మాత్రమే తీసుకురండి. బ్లాంకెట్ ఏం తీసుకురాకండి. ఇక్కడ డిఫరెంట్ మోడల్స్, కంఫర్టర్స్ అన్నీ ఉంటాయన్నమాట. బికాస్ ఇక్కడ క్లైమేట్కి మనకు కంఫర్టర్స్ ఇక్కడనే తీసుకుంటేనే బెటర్. ఇండియా నుంచి తెస్తే స్పేస్ వేస్ట్, అన్ని వేస్ట్. పిల్లో కూడా తీసుకురాకండి అసలు. ఓన్లీ పిల్లో కవర్, ఒక జస్ట్ బెడ్షీట్ మాత్రమే తీసుకురండి అక్కడ నుంచి. ఇక్కడనే దొరుకుతాయి మనకి పిల్లో కవర్స్ అవన్నీ కూడా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎలక్ట్రానిక్స్. ఈ ఎలక్ట్రానిక్స్ మ్యాక్సిమం అందరు ఇక్కడే కొనండి అంటారు కదా, ఇక్కడ కొనడమే బెటర్. బికాస్ ఇక్కడ చాలా ఆఫర్స్ ఉంటాయి. ఐఫోన్స్ పైన, నార్మల్ ఫోన్స్, వేరే డిఫరెంట్ బ్రాండ్స్ ఫోన్స్ అయినా, ల్యాప్టాప్స్ అయినా డిఫరెంట్ ఆఫర్స్ ఉంటాయి కాబట్టి అందరు ఇక్కడికి వచ్చినాకనే కొంటారు. నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఒక ల్యాప్టాప్ తీసుకొచ్చాను అనమాట. అది అంత సరిగా వర్క్ అవ్వట్లేదు, బట్ స్టిల్ తీసుకొచ్చాను యూజ్ చేయొచ్చేమో అని. బట్ ఇక్కడికి వచ్చాక అది చాలా ఎక్కువ వర్క్ ఉంటుంది కదా మనకి, ఆ సిస్టంలో యూజ్ చేయాలని అనిపించి మళ్ళీ కొత్త సిస్టమ్ తీసుకున్నాను అనమాట. సో ఏదైనా మంచిగా వర్క్ అయ్యే సిస్టమ్ ఉంటేనే తీసుకురండి, లేదు అంటే ఇక్కడికి వచ్చాక కొనండి. ఇప్పుడు నేను ఇండియా నుంచి తెచ్చింది వేస్ట్ అయిపోయింది, అది అట్లా పక్కన పడిపోయింది, కొత్తదే వాడుతున్నాను అనమాట. ఫోన్స్ ఇక్కడికి వస్తున్నారని చెప్పేసి కొత్త మోడల్ ఫోన్ అయితే కొని మాత్రం తీసుకురాకండి. ఇక్కడికి వచ్చాకనే
మీకు డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి అండ్ చెప్పా కదా థ్యాంక్స్ గివింగ్లో కూడా ఆఫర్స్ ఉంటాయి, ఫోన్స్ అప్పుడు కొనొచ్చు. స్టూడెంట్స్ మ్యాక్సిమం ఇక్కడికి వచ్చాక ఐఫోన్సే కొంటారు, బికాజ్ ఇక్కడ ఐఫోన్స్ పైన లైక్ నెట్వర్క్సే ఆఫర్స్ ఇస్తాయి అనమాట. మంత్లీ మనం ఇంత పే చేయొచ్చు, లైక్ 24 monthsకి అట్లా మంత్ ఒక $30 $40 అట్లా పే చేసేలాగా ఉంటాయి. కాబట్టి అందరు స్టూడెంట్స్ మ్యాక్సిమం ఐఫోన్స్ తీసుకుంటారు, లేటెస్ట్ మోడల్స్ అట్లా. సో ల్యాప్టాప్స్ ఫోన్స్ అయితే మాత్రం మీరు కొనాలి అంటే అక్కడి నుంచి మాత్రం కొనేసి రాకండి, ఇక్కడికి వచ్చాకనే కొనండి. బట్ ఇక్కడికి వచ్చాక ఏమైనా ల్యాప్టాప్స్ ఫోన్ కొనాలి అనుకుంటే అక్కడి నుంచి ఒకసారి రీసెర్చ్ చేయండి మీకు ఏ మోడల్ కావాలి అని చెప్పేసి. రీసెర్చ్ చేశాక ఇప్పుడు ల్యాప్టాప్కి అయితే ల్యాప్టాప్ పెట్టుకోవడానికి ఒక కవర్ అలా ఉంటాయి కదా, ఆ పౌచెస్ ఏమైనా అలాంటివి మీరు ఇండియా నుంచే తెచ్చుకోండి. అండ్ ఫోన్ కూడా అంతే, స్క్రీన్ గార్డ్ అయినా అండ్ బ్యాక్ కేస్ ఇలాంటివన్నీ ఇక్కడ చాలా కాస్ట్లీ అనమాట. ఒక బ్యాక్ కేస్ $12 $15 $30 అలా కూడా ఉంటుంది. మనకి ఇండియాలో అయితే మహా 500 పెడితే అంతే కదా. సో అందుకే ఇక్కడ కాస్ట్లీ, అలాంటివి మాత్రం ఇండియా నుంచే తెచ్చుకోండి. అండ్ ఏమైనా కనెక్టర్స్ అలాంటివి కూడా బ్రాండెడ్ అయితే ఇక్కడ అక్కడ సేమే ఉంటాయి, బట్ నార్మల్ ఏమైనా తీసుకోవాలంటే అక్కడి నుంచే తెచ్చుకోండి. పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్, పవర్ బ్యాంక్ అవన్నీ మాత్రం అక్కడి నుంచే తెచ్చుకోండి. అండ్ ఇంకొంతమందికి సైంటిఫిక్ క్యాలిక్యులేటర్, లైక్ డిపెండ్స్ ఆన్ ద కోర్స్, మీకు ఏదైనా సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ కావాలి అంటే ఇండియా నుంచే తెచ్చుకోండి. ఇక్కడ చాలా కాస్ట్లీ అంట, కాలేజ్లో ఇస్తారు బట్ నార్మల్ క్యాల్సీ ఇస్తారు అనమాట. సైంటిఫిక్ క్యాల్సీ కావాలంటే అక్కడి నుంచే తెచ్చుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.